హలో ఎవ్రీవన్. చాలా మంది మన సువర్ణిక జ్యువెల్స్ ప్రోడక్ట్ కరెక్ట్ గా గెస్ చేసి కమెంట్ చేశారు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోటో బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం లేదు. మన సువర్ణిక జ్యువెల్స్ లో ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో మన కస్టమర్స్ కి తెలియాలని ఈ వీడియో చేస్తున్నా. కొంతమంది మాకు డైరెక్ట్ గా మెసేజ్ చేసి ఈ ప్రోడక్ట్ మీ దాంట్లో ఎందుకు ప్రైస్ ఎక్కువగా ఉంది, వేరే పేజెస్ లో ప్రైస్ చాలా తక్కువ ఉంది, దానికి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగారు. సో అందుకే మేము సేమ్ పేజ్ లో యాజ్ ఏ కస్టమర్ గా ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసాం. ఈ ప్రోడక్ట్ ని రిసీవ్ చేసుకుని అన్బాక్స్ చేశాక చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మయ్య, మా మ్యానుఫ్యాక్చర్ ఏమీ మమ్మల్ని మోసం చేయట్లేదు. అండ్ ఈ ప్రోడక్ట్ చూసాక మా ప్రోడక్ట్స్ క్వాలిటీ మీద ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, పాయింట్కి వద్దాం. మనకి ఫస్ట్ కనిపించే డిఫరెన్స్ కోటింగ్. ఇదైతే మనకి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఎలా ఉంటుందో అదే గోల్డ్ ప్లేటింగ్ లో వస్తుంది మన సువర్ణిక జ్యువెల్స్ ప్రోడక్ట్. ఇదేమో మనకి గోల్డ్ కలర్ కోటింగ్ లో వస్తుంది. ఈ ప్రోడక్ట్ మీరు వేసుకున్నారు అంటే ఏ జ్యువెలరీ షాప్ లో కొన్నారు, ఎన్ని గ్రామ్స్ అయింది అని అడుగుతారు. బట్ ఈ ప్రోడక్ట్ కొన్నారనుకో ఏ పేజ్ లో కొన్నారు అని అడుగుతారు. సో అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసరికి మెటీరియల్ అండి. ఇది కంప్లీట్ బ్రాస్ మెటీరియల్. అందుకే మనకి ఈ 3D ఎంబోజింగ్ అయినా, కార్వింగ్ అయినా, డీటెయిలింగ్ అయినా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. గోల్డ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఈ ప్రోడక్ట్లో. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి కంప్లీట్ మజాక్ ప్రోడక్ట్. అందుకే మనకి ఈ ఎంబోజింగ్ అయినా, కార్వింగ్స్ అయినా ఏదైనా అన్ఈవెన్గా ఉంటాయి. అండ్ ప్రాపర్ ఫినిషింగ్ కూడా ఉండదు. ఇది వేసుకుంటే మనకి కొంచెం అన్ఈవెన్గా ఉండి హార్డ్ ఉంటుంది ప్రోడక్ట్ మన నెక్కి. అండ్ మన ప్రోడక్ట్ వచ్చేసరికి నెక్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదర్ డిఫరెన్సెస్ వచ్చేసరికి మోస్ట్లీ లెంత్లో డిఫరెన్స్ వస్తుందండి. ఎందుకంటే ప్రైస్లో మన వేరియేషన్స్ చూపించాలంటే లెంత్ అనేది తగ్గించాలి. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్స్ వచ్చి అండ్ ఈ రౌండ్ సర్కిల్ వచ్చింది కదా, అది ఇక్కడ స్కిప్ చేసేసారు వీళ్ళు. ఇక్కడ యూస్ చేసే గోల్డ్ బాల్స్, వైట్ పర్ల్ మనకి కట్టు తీగతో వచ్చాయి ఇవి. అండ్ ఇవి చూడండి, ఇది ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుందండి. అండ్ స్టోన్స్ కూడా వచ్చేసరికి ఈ స్టోన్ ఫిట్టింగ్ చూడండి, అసలు మనకి స్టోన్స్ అనేది అస్సలు ఊడవు. ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టోన్ గమ్ముతో అతికిచ్చింది, తగిలినా కూడా ఈ స్టోన్స్ అనేది ఊడిపోతాయి. ఓవరాల్గా చూస్తే ఇది ప్రాపర్గా డిజైన్ చేసిన పీస్ కాబట్టి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ మెడకి చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది చూడండి, ఇది అచ్చులేసారనమాట. మనకి 3 అచ్చుల్లా ఉన్నాయి చూసారా, ఈ మిడిల్లో ఒకటి అండ్ ఈ సైడ్స్న ఇలా అచ్చులేసారు కాబట్టి దీంట్లో ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అండ్ హార్డ్ ఉంటుంది ప్రోడక్ట్.